హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ శాఖలో చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కేవలం 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. తెలుగు చదవడము రాయడము రావాలి. ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలని చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలు మనకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ నుండి మనకు దాదాపుగా 6 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించి పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వీటికి సంబంధించిన బేసిక్ పే 20,600 నుండి స్టార్ట్ అవుతుంది. అలవెన్స్లు అన్నీ కలుపుకొని మనకు దాదాపుగా 25,000 నుండి 30,000 వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. మినిమం ఏజ్ చూసుకుంటే 21 ఇయర్స్, మ్యాక్సిమం 35 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. కేవలం 10th అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను డౌన్లోడ్ చేసుకోండి. సో దీనికి సంబంధించి తెలుగు, ఇంగ్లీషు రాయడము చదవడం అయితే ఖచ్చితంగా రావాల్సి అయితే ఉంటుంది. 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? సో మీ దగ్గర 10th మార్క్స్ మెమోతో పాటు 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు తెలుగు, ఇంగ్లీషు రాయడము చదవడం అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఇది మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను. ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంది. జనవరి 24వ తేదీ లోపల అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? సో దీనికి సంబంధించి మనకు అప్లై చేసేటప్పుడు ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫామ్ లోపల పెట్టి ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ అని చెప్పి రాసి పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఏ అడ్రస్ పంపించాలంటే టాప్లో ఉంది కదా, ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ దీనికి సంబంధించి హెడ్ ఆఫీసు ఇంకా ఆంధ్రప్రదేశ్కి మూవ్ అవ్వలేదు, హైదరాబాద్లోనే ఉంది. బట్ బ్రాంచ్ ఆఫీసులు మాత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించి ఏమైనా ఫీజు పే చేయాలంటే డీడీ పే చేయాలి. సో డీడీ అనేది 500 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ హైదరాబాద్ పేరు మీద 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఎగ్జామ్షన్ ఉంది. సో రిజర్వ్డ్ కేటగిరీస్ అందరికీ ఎగ్జామ్షన్ అయితే ఉంది, వాళ్ళైతే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరూ కూడా. మిగిలిన అభ్యర్థులు మాత్రం 500 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన పాటు దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2, తర్వాత ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేది ఎన్వలప్లో వేయండి. తర్వాత మీ 10th మార్క్స్ మెమో జిరాక్స్, 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్కి పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఇది. సో ఇక్కడ ఒక ఫోటో అంటించి కింద బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, మీ పేరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఫిల్ చేసి మీరు సంతకం చేసి, సో ఏదైతే జిరాక్స్ కాపీలు డాక్యుమెంట్స్ పెడతారో 10th మార్క్స్ మెమో, డ్రైవింగ్ లైసెన్స్, వాటి మీద కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీరు సైన్ చేసి సో ఇది పంపించాల్సి అయితే ఉంటుంది. సో చాలా చక్కటి అవకాశం. ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. ఓసీ అభ్యర్థులకు మాత్రం 500 రూపాయలు డీడీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో యూటిలైజ్ చేసుకోండి. అప్లికేషన్ ఫ్రీగా ఉండే వాళ్ళు ఫ్రీగా వేయచ్చు, ఫీజు ఉండే వాళ్ళు ఫీజు డీడీ పే చేసి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించండి. వితిన్ 1 or 2 డేస్లో అక్కడికి రీచ్ అయిపోతుంది. 24వ తేదీ చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి, ఇంకా 4 డేస్ మాత్రమే ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. ఈరోజు అప్లై చేసుకోండి. వీడియో చూసిన వెంటనే ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అందరూ కూడా. దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కూడా ఈజీగానే ఉంటుంది. దానికి సంబంధించిన ప్యాటర్న్ అన్నీ కూడా అఫీషియల్ సైట్లో పెడతారు. దీనికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి సంబంధించిన అఫీషియల్ సైట్ ఇది. సో ఇక్కడ మనకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనే కాలంలో నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ అని చెప్పి ఉంది, చూసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ ఇక్కడే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్లన్నీ కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.